తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. యాలాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆశా వర్కర్స్ కనీస వేతనం 18,000, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆశా వర్కర్స్పై యాలాల పిఎస్సి అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఫిబ్రవరి 9న, జూలై 30న, డిసెంబర్ 10న ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశాలు ధర్నా చేసిన సందర్భంగా నాటి కమిషనర్ ఆశా వర్కర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చుల కింద 50,000 రూపాయలు ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని అన్నారు. కానీ ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయలేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినప్పటి నుండి నేటి వరకు దశల వారీగా అధికార యంత్రాంగం ఎమ్మెల్యేలకు, మంత్రులకు విజ్ఞప్తులు చేసిన ఆశా వర్కర్ల గోడు పట్టించుకోలేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం ఆదివారం, పండుగల సందర్భంగా సెలవులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. కావున ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించి ఇచ్చిన ఇతర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యాలాల్ ఆశా వర్కర్స్ మండల నాయకురాలు అంజమ్మ, సులోచన, లక్ష్మి, సరిత, అరుణ, అన్నపూర్ణ, అనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకే మీరు ఈరోజు సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వారి సమస్యలు పరిష్కరించాలని, గతంలో అధికారంలోకి రాకన ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 ఇస్తామని చెప్పి, అదేవిధంగా వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, ఏదైతే ప్రమాద బీమా సౌకర్యం 50 లక్షలు ఇస్తామని చెప్పి, మట్టి ఖర్చులు 50,000 ఇస్తామని చెప్పి, ఇట్లా అనేక హామీలు ఆశా వర్కర్లకు చెప్పినప్పటికీ ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది కాబట్టి ఆ బడ్జెట్లో ఆశా వర్కర్ల గీత ఏదైతే వేతనాలు పెంచడం కోసం, అదేవిధంగా సర్వేలు చేపించుకొని, హెల్త్ సర్వేలు చేపించుకొని వాటికి బిల్లు లేకుండా పెండింగ్ పెట్టడం, అదేవిధంగా ఏదైతే వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని చెప్తూ, అదేవిధంగా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలంటూ, అదే ఆశా వర్కర్ చేస్తున్నటువంటి ప్రతి ఏరియాలో ఏదైతే ఆశకి ఏదైతే ఉండవలసినటువంటి లిమిట్ ప్రకారం జనాభా లేకుండా, అధిక జనాభా వల్ల ఏదైతే ఆశా వర్కర్లు సంపూర్ణంగా లేకపోవడం వల్ల పనిభారం అనేది పెరుగుతుంది కాబట్టి ఆశా వర్కర్లను వెంటనే నియమించాలి, ఇవి ఉన్నటువంటి వాళ్లకు భద్రత కల్పించాలి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్తూ ఆశా వర్కర్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిహెచ్సిల ముందు ప్లే కార్డు నిదర్శన ఏదైతే ప్రదర్శన చేయాలని చెప్పి నిరసన కార్యక్రమానికి మన రాష్ట్ర కమిటీ సిఐటియుగా పిలుపునియడం జరిగింది. అందులో భాగంగా తాండూరు పట్టణంలో ఆశా వర్కర్స్ డిమాండ్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓ అధికారులందరికీ ఆశా వర్కర్ల మీద వేధింపులు అరికట్టాలంటూ, పని భారాన్ని తగ్గించాలంటూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క పోరాటాన్ని మరింతగా ఉధృతం చేయడం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గిట నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికలకు రాకన ముందు అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు హామీలను మర్చిపోయి కొత్త స్కీములు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి ఆశా వర్కర్లకు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆశా వర్కర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.